హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనేం చెప్తానంటే ఆర్ఆర్బి ఏఎల్పి. సో ఏదైతే ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి వన్ అనేవాడు ఎవరైతే రాశారో సో వాళ్ళకి ఈరోజు ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి సిబిటి 2లో మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనమాట. ఈ సబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోలు సో ప్లే చేస్తుంది. దీంట్లో ఇది ఎవరెవరికి ఉంటుందంటే ఎవరైతే ఐటీఐ చేసి ఉన్నారో, ఎవరైతే సిబిటి 2కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో భాగమేనండి. ఈ సిబిటి 2 డ్రాయింగ్, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇందులో మనకి ఒక 4 నుండి 5 వరకు కూడా బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 4 to 5 ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. సో 4 to 5 అనేది మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుండి. అయితే ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏమేమి కవర్ అయ్యి ఉంటాయి అనేది దీంట్లో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఎవరెవరికి ఉంటుందంటే అన్ని ట్రేడ్లకు ఉంటుంది. ఫిట్టర్కి ఉంటుందండి, ఎలక్ట్రానిక్స్కి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, ఓకే. తర్వాత టర్నర్ ఉంటుంది, హీట్ ఇంజన్కి ఉంటుంది, డీజిల్ మెకానిక్ ఉంటుంది, ఇలా R&ACకి ఉంటుంది, ఇలా ఎక్సెట్రా అనమాట. అందరికీ ఎన్నైతే ట్రేడ్లు ఉన్నాయో అన్ని ట్రేడ్లకు కూడా ఉండేది ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో అసలు ఏ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి అనేవి ఈరోజు తెలుసుకుందాం. అంటే కొన్ని ఈ ఈ యొక్క వీడియోలో కొన్ని తెలుసుకుందాం, దాంట్లో కొన్ని మనం డిస్కస్ చేద్దాం, ఓకే. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏమేమి ఉంటాయండి మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం సిలబస్ అనేది చూద్దాం ఫస్ట్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏమేమి కవర్ అవుతాయి అవి ఏంటి అనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏముంటాయి అసలు ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఆ సైజెస్, డ్రాయింగ్ షీట్స్ అనమాట. సో డ్రాయింగ్ షీట్స్ యొక్క సైజెస్ ఏంటి, సో సైజెస్ అనమాట. ఈ సైజెస్ అనేవి ఏమేమి ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏమేమి వాడతాం, డ్రాయింగ్లో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఏమేమి వాడతాం అనేది తెలుసుకుంటాం. దీని తర్వాత లైన్స్ గురించి మాట్లాడదాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ గురించి మనం మాట్లాడతాం, ఓకే. దీని తర్వాత వచ్చేసి యాంగిల్, ట్రయాంగిల్స్, స్క్వేరు, రెక్టాంగిల్ ఎలాగనేది గీస్తాం, సో ఎలా మనం డ్రా చేస్తాం అనేది జియోమెట్రికల్ ఫిగర్స్ గురించి మాట్లాడతాం. ఏమంటిది జియోమెట్రికల్ ఫిగర్స్. సో మీరు గాబరపడవలసిన అవసరం లేదు. సో ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా మీకు కావాలంటే ఖచ్చితంగా క్లాసులు చెప్తాం. మీరు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ షేర్ చేయండి. మీరు ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి తెలిస్తే నేను నా టైం ఇచ్చి మీకు సో క్లాసులు అనేది చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఓకే. అదేవిధంగా సో మీకు ఇంకో విషయం ఏంటంటే ఫిట్టర్ కావాలన్నా, సో టర్నర్ కావాలన్నా, హీట్ ఇంజిన్ కావాలన్నా, తర్వాత డీజిల్ మెకానిక్ కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా సరే ఏఎల్పికి ప్రిపేర్ అయ్యి ఉన్నట్టయితే మీరు వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ చేత మాకు కామెంట్ పెట్టినట్టయితే సో నేను నెంబర్ ఆఫ్ నా రీచ్ ఎంతవరకు ఉందని తెలుసుకొని నేను టైం ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, రైట్. అందుకోసం, ఓకే. తర్వాత సో డ్రాయింగ్ వేసినప్పుడు డైమెన్షనింగ్ అనేది ఎలా ఉంటుంది, డైమెన్షనింగ్ అనమాట. సో డైమెన్షనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇది ఇందులో తెలుసుకుంటాం. తర్వాత సో ఇవి అనమాట, ఓకే. సో ఇవి మనం ఫస్ట్ థింగ్ ఇవి కొన్ని తెలుసుకుంటాం, రైట్. సో దీని తర్వాత వచ్చేసి మనం తెలుసుకునేవి కొన్ని డయాగ్రామ్స్ అనమాట, డయాగోనల్ స్కేల్స్ అనమాట. సో స్కేల్స్ తర్వాత ఎలిప్స్. సో ఇవి ఎలా డ్రా చేయాలి, ఎలిప్స్ అనేది, పారాబోలా, ఓకే, పారాబోలా ఇవి ఎలా డ్రా చేస్తారనేది ఒకటి నేర్చుకుంటాం. తర్వాత థ్రెడ్ అండ్ బోల్ట్స్ అనేవి ఎలా సో బోల్ట్స్ అనమాట, బోల్ట్స్ అనేవి ఎలా డ్రా చేస్తాం అనేది నేర్చుకుంటాం. తర్వాత క్యాస్టిల్ నట్టు, టైప్స్ ఆఫ్ నట్స్ అనమాట. నట్స్ ఉంటాయి, క్యాస్టిల్ నట్టు, స్క్రూ అండ్ పిన్ ఇవన్నీ కూడా స్కెచ్ చేస్తాం అనమాట. తర్వాత రివిట్స్ అండ్ రివిట్ జాయింట్స్ అనేవి తెలుసుకుంటాం. దీంట్లో బిట్స్ ఎలా వస్తాయి కూడా డిస్కస్ చేద్దాం. రివిట్స్ అండ్
జాయింట్స్ అనమాట. రివిట్స్ అండ్ జాయింట్స్ అనేవి ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత వెల్డెడ్ జాయింట్స్. వెల్డెడ్ జాయింట్స్ అనమాట. వెల్డెడ్ జాయింట్స్ అనేవి ఏమి ఉంటాయో అవి తెలుసుకుందాం. తర్వాత పైప్ జాయింట్స్. ఏమిటివి? పైప్ జాయింట్స్. ఇందులో మ్యాక్సిమం మీకు బిట్ ఎలా వస్తుందంటే సింబల్స్లోనే వస్తుంది. ఓకే, సింబల్స్లోనే వస్తుంది. దీని తర్వాత కఫ్లింగ్స్ అనేవి ఉంటాయి. తర్వాత హోల్డింగ్ డివైజెస్ అనేవి మనకు ఉంటాయి. ఇవి కూడా మనం నేర్చుకుంటాం అనమాట ఇక్కడ. ఇది ఇంజనీరింగ్ డ్రాయింగ్ యొక్క పూర్తి సిలబస్. సో ఈ సిలబస్లో ఇవి మీకు కవర్ చేస్తే సరిపోతుంది, రైటా? అది. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో కొంత ఇంట్రడక్షన్ తెలుసుకుందాం ఈ పార్ట్లో. ఓకే, అసలు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏంటి? అసలు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే సో కొంత రిప్రజెంటేషన్ ఇస్తాం అనమాట. ఒక డయాగ్రామ్ వేస్తావు, ఆ డయాగ్రామ్ అనేది దాని లెంత్ ఎంతదో తెలుసుకుంటావు. ఒక డయాగ్రామ్ వేస్తే నాకు ఇంత డయాగ్రామ్లో ఇది నాకు షేప్ కావాలని అంటే ఫస్ట్గా నువ్వు ఒక ఒక ఫిగర్ వేసుకుంటావు గ్రాఫికల్గా. నాకు లెంత్ అనేది 12 మీటర్స్ కావాలి, విడ్త్ అనేది 8 మీటర్స్ కావాలని అంటే దీన్ని పట్టుకెళ్ళి నీకు కావలసిన షేప్లో సో ఆ యొక్క షేప్ అనేది తీసుకునేటట్టు నువ్వు డైవర్ట్ చేస్తావు. ఎప్పుడైతే మనకి షేప్ వస్తుందో దేని నుండి బేస్ చేసుకున్నాం? దీని నుండి కదా బేస్ చేసుకున్నాం. సో ఇది మన ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒక అంటే ఏం లేదు, ఏదైనా మనకి ఏదైనా కావాలంటే ఏం చెప్తాం? ఏదైనా ఒక తెలుగు అయితే తెలుగు, ఏదో ఒక లాంగ్వేజ్లో మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా ఇంజనీరింగ్ ఉండే లాంగ్వేజే ఇది. ఏంటి? డ్రాయింగ్ అనమాట, ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే, దీన్నే మనం గ్రాఫికల్ లాంగ్వేజ్ అని అంటాం అనమాట. ఓకే, సో అది. ఓకే, అది డ్రాయింగ్ అనమాట. అయితే ఇక్కడ డ్రాయింగ్లో మనం సో చాలా డ్రాయింగ్స్ అనేవి ఉంటాయి. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చాలా డ్రాయింగ్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? సో టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ చూసినట్లయితే అయితే ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రండి. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో చాలా డ్రాయింగ్స్. ఏంటి? ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఏంటి? నట్ అండ్ బోల్ట్ ఉందనుకోండి. బోల్ట్ అనేది ఇలా ఇచ్చాడు. ఓకే, బోల్ట్ అనేది ఇట్లా ఇచ్చాడు. సో ఏదో డ్రాయింగ్, దీని లెంత్ ఎంత అనేది ఒక రిప్రజెంట్ అనమాట. దీని లెంత్ ఎంత? ఎస్. సో ఓకే, దీని యొక్క మెజర్మెంట్ ఎంత? సో ఇలా అనమాట. దీని యొక్క మెజర్మెంట్ ఎంత? ఇలా రిప్రజెంట్ చేయడాన్ని సో మెకానికల్ విత్ హెల్ప్ ఆఫ్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే వైర్ డ్రాయింగ్ అనమాట. సో వైర్ డ్రాయింగ్ అంటే ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ రెసిస్టర్ ఉంటుంది, ఎక్కడ బ్యాటరీ ఉంటుంది, ఎక్కడ డయోడ్ అనేది ఉంటుంది, ఎక్కడ వోల్ట్ మీటర్ అనేది ఉంటుంది, ఎక్కడ వోల్ట్ మీటర్ అనేది ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం ఇది అనమాట యూజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనమాట. దీని గురించి మాట్లాడుతాయి. సివిల్ అంటే తెలుసుకుందాం. మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది ఏదో ఒక మ్యాప్ ఉంటుంది, ఆ డ్రాయింగ్ డిజైన్ ప్రకారం మనం ఇస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది. సో ఇది వచ్చేసి మెకానికల్ డ్రాయింగ్, ఇది ఎలక్ట్రికల్ డ్రాయింగ్, ఇది ఎలక్ట్రానిక్స్ డ్రాయింగ్. సో ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఒక ఐటెం అనేది ఉందన్నమాట. సో దీని యొక్క టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ వేసాం. సో దీనికి మనం ఇక్కడ కొలతలు అనేవి ఆల్రెడీ ఇచ్చాం, మెజర్మెంట్స్ అనేవి ఆల్రెడీ రిప్రజెంట్ చేయాలి. దీన్ని మెకానికల్ డ్రాయింగ్ అంట. ఇక్కడ బల్బు పెట్టాడు, బల్బు ఎంత వోల్ట్ మీటర్లో ఉండాలి, ఇక్కడ వైర్ పెట్టాడు, ఇక్కడ వోల్టేజ్ అనేది ఎంత ఇవ్వాలి అనేసి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు. సో ఇదంతా ఎలక్ట్రికల్కి సంబంధించి కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటాం అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే ఇక్కడ చూసారా, సో కెపాసిటర్స్ ఉంటాయి, ఇక్కడ మోటార్స్ ఉంటాయి, స్పీకర్ ఉంది. సో ఎక్కడ నువ్వేం పెట్టాలి అనేది ఇక్కడ రిప్రజెంట్ చేసి ఇచ్చాడు. సో దీన్ని యూజ్ చేసుకొని నువ్వు ఆన్ ఫీల్డ్లో అలా చేయగలగాలి. సో ఆడియో యాంప్లిఫైర్ అనమాట ఇదంతా. సో దీన్నే మనం ఎలక్ట్రానిక్స్ డ్రాయింగ్ అని అంటాం అనమాట. రైట్. తర్వాత సివిల్ డ్రాయింగ్ చూడండి, అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనమాట. నువ్వు దీని ప్రకారం నువ్వు బిల్డింగ్ అనేది, సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నువ్వు దీని ప్రకారం బిల్డింగ్ అనేది కట్టాలి. ఓకే,
రైటా. సో ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది లివింగ్ రూమ్, ఇది ఫ్యామిలీ రూమ్, ఇది కిచెన్, ఇది బాత్రూమ్. సో ఇలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నమాట ఆన్ ఫీల్డ్లో. సో ఇది మనం ఏమంటాం అంటే సివిల్ డ్రాయింగ్ అంటాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏమొస్తుందంటే కన్వెన్షన్స్ అనేవి కొన్ని ఉంటాయి, దాని సింబల్స్ అనమాట. సో మెటీరియల్ బట్టి దాని సింబల్స్ అనేవి ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. వీలైతే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే నోట్స్ రాసుకోండి. నోట్స్లో చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఓకే రైటా. సో దీని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ వచ్చి మెటల్స్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చి గ్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్యాకింగ్ ఇన్స్టలేషన్ మెటీరియల్స్, తర్వాత లిక్విడ్, తర్వాత వుడ్, కాంక్రీట్. ఇలా మనకి 6 టైప్స్ ఉంటాయి అన్నమాట. మెటల్స్లో ఎన్ని ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. సో గ్లాసెస్ అంటే ఒక టైపే, ఒకటే. ప్యాకింగ్ అండ్ ఇన్స్టలేషన్లో 2 టైప్స్ అనమాట. ఓకే. లిక్విడ్లో 1, వుడ్లో 1, కాంక్రీట్లో 1. రైటా. సో మనకి మెటల్స్ చూస్తే స్టీలు, జాగ్రత్త గుర్తుపెట్టేయండి, క్యాస్ట్ ఐరన్, కాపర్ అండ్ ఇట్స్ ఎల్ఐ. స్టీల్ అవ్వచ్చు, క్యాస్ట్ ఐరన్ అవ్వచ్చు, కాపర్ అవ్వచ్చు. ఇవన్నిటిలో కూడా కాపర్ కూడా ఇవన్నిటిలో కూడా మనకు ఉండేది ఈ సింబల్ అనమాట. రైట్, గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం అండ్ ఇట్స్ ఎల్ఐస్ కూడా అదే. తర్వాత లెడ్, జింకు, టిన్ను, వైట్ మెటల్. సో కొంచెం దూరంగా ఉంటాయి అన్నమాట. సో కొంచెం దూరంగా ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ దూరంగా ఉంటాయి. ఇదైతే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. రైటా, గుర్తుపెట్టుకోండి. గ్లాసెస్ అంటే అక్కడక్కడ ఇలా సింబల్స్ వస్తాయి అన్నమాట. ఇది గ్లాస్ సింబల్. తర్వాత ప్యాకింగ్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటే పోర్సిలిన్, స్టోన్వేర్, మార్బుల్, స్లేట్. అంటే మీకు ఇలా డాట్స్ వస్తాయి. సో ఇలా మీకు క్రాసింగ్ లైన్స్ కూడా వచ్చేది ఏంటంటే ఫైబర్, సింథటిక్ రిసైన్, రబ్బర్, లెదర్, వ్యాక్స్, ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇలాగా క్రాసింగ్ కూడా బార్డర్ వస్తుంది అనమాట. లిక్విడ్స్లో వచ్చేసి వాటర్, ఆయిల్, కిరోసిన్, పెట్రోల్ అనేది లిక్విడే కదా. సో ఇలా సగం ఉండి వాటర్ లెవెల్లో ఉంటుంది. వుడ్ అంటే వుడ్, పాలీవుడ్ ఎక్సెట్రా. కాంక్రీట్ అంటే అక్కడక్కడ మీకు అగ్రిగేట్స్, ఫైన్ అగ్రిగేట్స్ కనిపిస్తాయి అన్నమాట. ఏం కనిపిస్తాయి? ఫైన్ అగ్రిగేట్స్ కనిపిస్తాయి. సో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మనకి డ్రాయింగ్ షీట్స్ గురించి మనం మాట్లాడదాం. సో డ్రాయింగ్ షీట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే డ్రాయింగ్ షీట్స్ ఎట్లా అనమాట. ఇది A0 షీట్ అనమాట. ఇది A0 షీట్. దీంట్లో ఇది A0 షీట్ కదా, చూసారా, ఇది A0 షీట్. రైట్. దీంట్లో మనకి సగం ఉండేది ఏంటి? A1 అనమాట. దీంట్లో మనకి సగం ఉంటుంది. మళ్ళా దీంట్లో మనకి సగం ఉండేది A2 షీట్ అనమాట. తర్వాత దీంట్లో సగం ఉండేది A2లో సగం A3, A3లో సగం A4. సో A1, A2, A3, A4 అండ్ దెన్ A0. సో ఇవి ఇక్కడ మనకి డ్రాయింగ్ షీట్స్ అన్నమాట. అర్థమైందా? సో అన్నిటికన్నా ఇక్కడ పెట్టేటంటే అన్నిటికన్నా పెద్ద షీట్ ఏదంటే A0, లార్జ్ అనమాట. ఏ షీటు పెద్దది. ఇది A4 అనేది స్మాల్, ఇది స్మాల్ షీట్. సో ఇక్కడ ట్రిమ్డ్, అన్ట్రిమ్డ్ అని ఉంటుంది అనమాట ఒక షీట్కి. షీట్ ఇలా ఇచ్చినప్పుడు సో అడ్జస్ట్ ఇవన్నీ తీసి, సో ఏదైతే బార్డర్ యాస్టీస్గా ఉంచామో దీన్ని మనం ట్రిమ్డ్ అని అంటాం అనమాట. అంటే నీట్గా ఉంచేది ట్రిమ్ చేస్తే అనమాట. అంటే అన్ని కార్నర్స్ ఒకేలా ఉంటాయి అన్నమాట. సో ఒక షీట్ అనమాట, ఎగ్జాక్ట్ వాల్యూ. అలా కాకుండా అన్ట్రిమ్డ్ అంటే ఈ ఎడ్జెస్ అనేవి ఉంటాయి అప్పటికి. ఓకే, ఎలవెన్స్ అనేది, క్లియరెన్స్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం అన్ట్రిమ్డ్ అని అంటాం. సో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
సో A0, A1, A2, A3, A4. దీంట్లో A0 యొక్క సైజ్ ఏంటంటే 841 ఇంటూ 1189. సో ఈ 841 అనేది ఇటు వస్తుంది అనమాట, లెంత్ బ్రెత్లో వస్తుంది. దీంట్లో సగం 594 అనేది వస్తుంది అనమాట. సేమ్ 594 అనేది ఇక్కడ వస్తుంది. సో 420 అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సేమ్ 420 అనేది ఇక్కడ వస్తుంది. 590లో సగం 297. ఓకే, 297 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ 210 అనేది వస్తుంది. ఇది సో ఇది సైజెస్ అనమాట. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, రైటా. ఇవి డ్రాయింగ్ సైజెస్ అనేది. ఇక్కడ బిట్ అనేది ఏముండదు, అలానే ఉంటుంది, మీకు అట్లానే ఇస్తారు అనమాట. ఓకే, డ్రాయింగ్ అనేది అట్లానే ఉంటుంది. సో ఇది ఈ మొదటి క్లాసు. మీకు ఇంకా డీప్గా మీకు కావాలన్నా సరే, మీకు ఏదైనా సరే కామెంట్ రూపంలో అందించండి. ఇంకో విషయం ఏంటంటే, నాకు కొంచెం మీ మోటివేషన్ ఉన్నట్టయితే నేను ఇంకా ఎక్కువగా క్లాసెస్ అనేవి చెప్పడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. సో మీ మోటివేషన్ బట్టి, మీ యొక్క అవసరాన్ని బట్టి నేను ఇంకా నా టైం అనేది ఖచ్చితంగా ఇస్తాను. సో ఇంకో విషయం లాస్ట్లో తెలియజేస్తుంది ఏంటంటే, ఫిట్టర్ కానీ, డీజిల్ ఇంజిన్ కానీ, మెకానిక్ కానీ, సో డీజిల్ మెకానిక్ కానీ, హీట్ ఇంజిన్ కానీ, R&AC కానీ, ఇవి ఏవైనా మీకు కావాలన్నట్లయితే మీరు కామెంట్ చేసినట్టయితే, మీరు ఎంతమంది ఉన్నారనేది, సో దాన్ని బట్టి నేను స్ట్రెంత్ బట్టి నా టైం ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ టెస్ట్లు కూడా పెట్టమన్నా సరే కండక్ట్ చేసి సో మీకు ఇస్తాను, సరేనా. ఈ వీడియోతో ఇక్కడ మనకి ఈ యొక్క కాన్సెప్ట్లు అయిపోయాయి. సో దీని నెక్స్ట్ కాన్సెప్ట్లు అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.